వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లు ఈ ఫిబ్రవరి మరియు వచ్చే ఫిబ్రవరి నెలల్లో నెలకు ఎంత పెన్షన్ దాటితే ట్యాక్స్ చెల్లించాలి, అదేవిధంగా 4 లక్షల నుంచి 8 లక్షలకి 5% ట్యాక్స్ చెల్లించాలి, కానీ 12,75,000కి మాత్రం జీరో ట్యాక్స్. ఆ విషయం ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే 4 లక్షల నుండి 8 లక్షల వరకు 5% పన్ను, మరి 12,75,000కు జీరో ట్యాక్స్ ఉంటుంది. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్లో వేరు స్లాబ్లకు వేరు పన్ను రేట్లు ఉన్నప్పటికీ 12,75,000 వరకు ఎందుకు ట్యాక్స్ ఉండదు అనేది చాలామందికి డౌట్. విషయం ఏంటంటే, గతంలో 7 లక్షల వరకు 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షను మరియు 25,000 రూపాయల రిబేటు ఉండేది. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షను అలాగే ఉంచి రిబేట్ను 60,000 రూపాయలకు పెంచారు. అందుకే ఈ రెండు కలుపుకొని 12,75,000 రూపాయల వరకు ట్యాక్స్ ఉండదు. ఇంతకన్నా ఎక్కువ ఆదాయం కనుక ఉన్నట్లయితే స్లాబుల వారీగా లెక్కించి ఆ మేరకి పన్నును చెల్లిస్తారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ గురించినటువంటి సమాచారం చూసినట్లయితే, ఈ మధ్య ప్రకటించినటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు ఎప్పటి నుంచి అమలవుతాయి అంటే, ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 మధ్య రాబోయే ఆర్థిక సంవత్సరంలో సంపాదించే ఆదాయం పైన ఈ కొత్త లెక్క ప్రకారం అయితే పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరము మరియు వచ్చే సంవత్సరాల్లో పెన్షనర్లకు ఎంత నెలవారీ పెన్షన్ దాటితే వారికి ట్యాక్స్ పడుతుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, మనం పెన్షన్ పొందుతున్నప్పటికీ చెల్లింపు మాత్రం శాలరీ అకౌంట్ నుంచి మాత్రమే జరుగుతుంది. కనుక సంవత్సరానికి 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షను కింద మనకి అనుమతి ఉంది. కాబట్టి ఈ సంవత్సరము 7,75,000 రూపాయలు దాటితే, అంటే నెలకు 64,583 రూపాయలు దాటితే ఈ సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లించవలసి ఉంటుంది. అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనుకైతే 12,75,000 రూపాయలు దాటితే, అంటే నెలకు 1,06,250 రూపాయలు దాటితే పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.